నమస్తే ట్రేడర్స్. ఈరోజైతే మనకి లాస్ వచ్చింది. లాస్ ఎలా వచ్చిందో, ఏమేమి మిస్టేక్స్ చేసామో చూద్దాము. మిస్టేక్స్ అయితే చేశాను ఈరోజు. సైకాలజీ అనేది మనకి డైలీ ఒకటేలాగా అయితే ఉండదు. ఈరోజైతే ఫామ్ అయితే మిస్ అయింది. ఓకే, చూద్దాం ఏం చేసాం. ఫస్ట్ అయితే 5 minutes అయితే వెయిట్ చేస్తాం. ఫస్ట్ 5 candles క్లోజ్ అయ్యాక వెయిట్ చేయాలి. బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అదైతే ఒక సపోర్ట్ లెక్క అయితే యాక్ట్ అవుతుంది. చూద్దాం. ప్రీవియస్ డే హై అయితే చాలా కిందనే ఉంది. ఆ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 25,703, అదైతే ప్రీవియస్ డే హై అనమాట. ఒకవేళ మార్కెట్ కిందికి వస్తే నా ఎక్స్పెక్టేషన్ అయితే అదే టార్గెట్. యాక్చువల్గా మనకు సిపిఆర్ కిందనే ఉంది, బట్ చూద్దాం. ఫస్ట్ 5 candles అయితే క్లోజ్ అయ్యాయి. 5 minutesలో అయితే బ్రేక్ కాలేదు. వెయిట్ అయితే చేస్తాం. ఒక బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలి. మన సెటప్ అయితే అదే. చూద్దాం. ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. ఇది స్టార్టింగ్లో అయితే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఎందుకంటే మార్కెట్ ఈరోజు చాలా స్లో ఉంది. స్టార్టింగ్లో చాలా క్యాండిల్స్ అయితే కన్సల్టేషన్ అయ్యాయి. చూద్దాం. క్యాండిల్ క్లోజ్ అయ్యాక అయితే వెయిట్ చేశాను. క్యాండిల్ టచ్ చేసింది బ్లాక్ కలర్ ఈరోజు 5 minutesలోని రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 25,796. బట్ బ్రేక్ అయితే కాలే, అక్కడ నుంచే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఎగ్జాక్ట్ మనకి 5 minutes లో దగ్గరనే కన్సల్టేషన్ అయితే తీసుకుంటుంది. చిన్న జోన్ అయితే మార్క్ చేశాను, చూసారు కదా. హైలో అక్కడ చాలాసార్లు రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఒకవేళ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే నేను కాల్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇక ఈ 5 minutesలో అయితే బ్రేక్ కాలేదు, అక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. యాక్చువల్గా ఇది మన సెటప్ కాదు, బట్ ఒక కన్సల్టేషన్ బ్రేక్ అయింది కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంట్రీ అయితే తీసుకుంటున్నాం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా అయితే మన సెటప్ ఫాలో కావాలి ఎప్పుడైనా. ఈ ప్రైస్ యాక్షన్ బట్టి అవి ఇవి కొంచెం రిస్కే. మన సెటప్ ఫామ్ అయితే మనకి ఏం తెలుస్తుంది అంటే, మెయిన్ ఇంపార్టెంట్ మన విన్ రేషియో తెలుస్తుంది, అండ్ మన విన్ రేట్ ఎంతనో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఒక్కో సెటప్ మీద
చాలా డేస్ మనము వర్క్ చేస్తే దాని విన్ రేట్ కాన్ఫిడెంట్ మనకు వస్తుంది అనమాట ఒకటే సెటప్ మీద చేస్తే. ఇప్పుడు చూసారా, నేను వేరే సెటప్ వాడాను, వెంటనే రివర్స్ అయితే అవుతుంది. అందుకే మనకి కాన్ఫిడెంట్ అనేది మనము అంత ఉండలేము అనమాట వేరే సెటప్స్ మీద. బట్ వర్క్ అయితే ఏమో, కానీ ఒక సెటప్ ఫాలో అయితేనే బెస్ట్. చూద్దాం, ఇప్పుడైతే 200 లాస్లోనే నడుస్తున్నాం. 300 ఆల్మోస్ట్ రివర్సల్ అయితే అయింది. యాక్చువల్గా ఇప్పుడు మనం పుట్ సైడ్ ప్లాన్ చేసిన బెటర్, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఈ క్యాండిల్లో మనం పుట్ సైడ్ ప్లాన్ చేయాలి. బట్ మనము కాల్ సైడ్ ప్లాన్ చేసాం, ఒక బ్రేక్అవుట్ అయిందని. యాక్చువల్గా మన 1 ట్రేడే పర్ డే, బట్ ఈరోజు అయితే 2 ట్రేడ్స్ చేసాం. డైలీ 1 ట్రేడ్ వేయాలి, ఈరోజు అయితే మిస్ అయింది మళ్ళీ. ట్రేడింగ్ అంటే ఈజీ కాదు ఫ్రెండ్స్, అసలు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే అవ్వాలి రూల్స్. రోజు సెకండ్ ట్రేడ్ వేసా. నాకు అసలు సెకండ్ ట్రేడ్ చేద్దామన్నా కానీ నాకు ఒక ఎంట్రీ అయితే తీసుకున్నా. సెకండ్ ట్రేడ్ ఇట్లా నాకు రిస్కే అనిపిస్తుంది అసలు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతలేదు సెకండ్ ట్రేడ్కి. ఓన్లీ 1 ట్రేడ్ ఇస్తేనే మనకి బెటర్. 5 మినిట్స్లో బ్రేక్ అయిందనే సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నా, బట్ ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేయలే. ఇవే మిస్టేక్స్, చిన్న మిస్టేక్సే మనకి కాస్ట్లీ మిస్టేక్స్. ప్రతి మిస్టేక్కి మనము జరిమానా చెల్లించాల్సిందే. ఇక చూద్దాం, లాస్ట్ క్యాండిల్ మనం తీసుకున్న వెంటనే రివర్సల్ అయింది. ఒక్కొక్కసారి మనము ఇక అంతే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి అయితే మనకి లాస్ రావాలని అనుకుంటే ఇక లాసే వస్తుంది, మనము ట్రై చేసి వేస్ట్. అందుకే ఒక్కొక్క రోజు మనము యాక్సెప్ట్ చేసేయాలి లాస్ని. ఈరోజు అయితే మనకి 1163 లాస్. దీంతో మనం యాక్సెప్ట్ చేసేయాలి లాస్ని. ఇంకా రివెంజ్కి వెళ్తే మన క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అవుతుంది. ఈరోజు మిస్టేక్స్ అయితే సెటప్ అయితే ఫాలో కాలేదు, మెయిన్ మిస్టేక్. అండ్ ఫోమో ఎంట్రీస్ అయితే అయినాయి. ఓకే, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాం. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మీరు ఇట్లా ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనం నేర్చుకోవాలి అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.